సాతాను మనం చేసే ప్రార్థనను ఆపడానికి ఎన్నో ఆటంకాలను కలగజేస్తాడు. వాడి క్రియలను ఎలా గుర్తించవచ్చో తెలుసా? ప్రార్థన కష్టమనిపిస్తుంది. ప్రార్థన అవసరమా అనే తలంపు పుడుతుంది. ప్రార్థన భారంగా ఉంటుంది. ప్రార్థన పట్ల నిర్లక్ష్యం ఏర్పడుతుంది. ప్రార్థన అంటేనే సాకులు చెప్తాము, విసిగిపోతాము. ప్రార్థన నుండి దూరమైపోతాము. ప్రార్థనను పోగొట్టుకుంటాము. ప్రార్థన తప్పించుకుంటాము. ప్రార్థనలోనే నిద్ర వస్తుంది. ప్రార్థన ఎప్పుడు పూర్తవుతుందా అని అనిపిస్తుంది. నామకార్థాన్ని బట్టి మందిరానికి వెళ్తాము కానీ ప్రార్థన ఎప్పుడైపోతుందో అని ఎదురు చూస్తాము. ఈ లక్షణాలు మనలో ఉంటే సాతాను నీ ప్రార్థనను ఆపడానికి, ఆటంకపరచడానికి తీవ్రంగా పనిచేస్తున్నాడని అర్థం. బీ కేర్ఫుల్. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా.